ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బా హలో, నీళ్ళలా తాగేయడం కాదు, కాస్త టిఫిన్ తింటే ఓపిక వస్తుంది. నేను ఎడమ చేత్తో తినను. నిన్ను ఆ చేత్తో తినమని ఎవరు చెప్పారు? కుడి చేత్తోనే నేను తింటూ నీకు తినిపిస్తాను, సరేనా? పర్లేదు, నాకేం ఆకలిగా లేదు. ఈ మాట సత్య హరిశ్చంద్రుడు కూడా ఆకలి పెట్టుకుని చెప్పేవాడంట. నీకెవరు చెప్పారు? వాళ్ళ తాతగారు చెప్పారులే. తిను. వద్దు. తిను బావా. వద్దు అంటున్నాను కదా, బలవంతం చేస్తున్నావేంటి? తింటావా తినవా? బెదిరిస్తున్నావా? అర్థిస్తున్నాను బావా. ఎందుకంటే నీకు నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావనుకో, మళ్ళీ నీ వల్లనే నేను సమయానికి ఊరు చేరలేకపోయాను, మా చెల్లి పెళ్లి చూడలేకపోయాను అని గగ్గోలు పెడతావు. నీ తిట్లు తినడం కంటే ఈ అట్లు పెట్టడం మంచిది కదా. తిను తిను తిను. తిను. చాలు. వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళ అక్క గౌరీని చేసుకున్న తర్వాత శివ నాకు మరదలైంది. కానీ ఈ గంగకి ఇది పుట్టినప్పటి నుంచి మరదలే. ఇది వాడికి మసాలా దోశ పెడుతుందేమో కానీ నాకేమో వాళ్ళక్కని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నన్ను ఆశ పెడుతూనే ఉంది. దాని అంతంతో ఆ గంగ ప్లేస్లో నేనుండుంటే ఆ దోశ ముక్కని దాని వేళ్లతో తీసుకుని నోట్లో పెట్టేటప్పుడు లటుక్కును కొరికేసేవాడిని, దోశతో పాటు దాని అంతాన్ని. మెల్లగా బావా, అంత ఆత్రం ఎందుకు? ఆకలి లేదంటారు కానీ హడావిడిగా తింటారు. మీ మగాళ్ళు ఇంతే అనుకుంటా, చెప్పేదొకటి చెప్పుకుంటే ఏమనుకుంటారోనని లోపల చేసేదొకటి. తాగు. నేను తాగలను, నువ్వు తాగు బావా. చాలని చెప్పాను కదా. హలో, ఏంటి చాలు? చంటి పిల్లాడు 2 దోశలు కుమ్మేస్తాడు తెలుసా? నువ్వు 6 దోశ తిన్నావో లేదో కడుపు నిండిపోయిందన్నట్టుగా చాలు చాలు అంటున్నావు. తిను. అసలు నాకు అంతు పట్టంది ఏంటంటే, పెళ్లి పెట్టుకుని వీళ్ళెందుకు ఇక్కడున్నారు? పెళ్లి కూతురుగా ఉండాల్సిన అది లంగావోణి వేసుకుని ఇక్కడెందుకుంది? ఆడపిల్లలు ఇంతకు ముందు ఎంత అందంగా ఉన్నా పెళ్ళప్పుడొచ్చే అందమే వేరక్కా. అదిగో ఆచరణవ్వే దేవరాజ్ బావని పడేసింది. అక్కని ఎక్కువ పొగడకు, దిష్టి తగిలి డల్లైపోతుంది. ఈలోపు అన్నయ్యొచ్చి అరికాలికి కాటుకు పెట్టేస్తాడు కదా, ఎవ్వరి దిష్టి తగలదు. అన్నయ్య ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని చెప్పి ఈ కుసుమ అక్కని శివాలాగా రెడీ చేసి మొత్తానికి 4 కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఇంకెన్ని చేయాలో నాకు చాలా భయంగా ఉంది. మేమేమైనా ధైర్యంగా ఉన్నామనుకుంటున్నావా? కాసేపు ఈ చీరలో ఉంటే చాలు, ఆ లోపు అన్నయ్య వస్తే సరే, లేదనుకో అందరి పని గోవిందా. కుముద అలా మాట్లాడకూడదు. అంతా మంచి జరుగుతుందని ధైర్యం చెప్పాలి. పాపం కుసుమ తిరుపతత్త మాటతో నటించింది కానీ అదే వేరే వాళ్ళైతే ఇంత సాహసం చేయగలుగుతారా? అరే, ఇక్కడేదో బ్యాగ్ ఉందే.
ఏయ్, ఎవరిదో ఏంటో, ఎందుకు తీస్తున్నావే? పెళ్లికొచ్చిన చుట్టాలు చాలా మంది ఉంటారు. ఇది లేడీస్ బ్యాగ్ అక్క, లగేజ్ బ్యాగ్ కాదు. శివదే అనుకుంటా. కానీ ఏ పర్స్ కొన్నా, ఏ బ్యాగ్ కొన్నా నాకు వెంటనే ఫోటో పంపించేది. ఇంతకు ముందెప్పుడు ఇది చూడలేదే. ముందు ఇందులో ఏముందో చూద్దామక్క. లిప్స్టిక్ ఉంది. శివ లిప్స్టిక్ వాడదే. ఇది మేకప్ కిట్లా ఉంది. మన శివ నేచురల్ బ్యూటీ కదా, వీటితో తనకి ఎలాంటి సంబంధం ఉండదే. మరి ఈ బ్యాగ్ ఎవరిదబ్బా? కుసుమా, నీదా? ఆహా, నాది కాదు. నాదైతే ఇప్పటిదాకా ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? మీదెవ్వరిది కాదనుకుంటే ఇక మీదట నాదే. బ్యాగ్ ఎవరు తీయమన్నారు? దీన్నెవడు ఓపెన్ చేయమన్నాడు? బావా, అది ఎవరిదో ఏంటో అని. ఎవరిదో మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి కదా. దాన్ని బయటికి తీసి అందులో ఏముందో కెలికి అది నాదేనని భుజాన వేసుకుంటే కాళ్ళు చేతులు విరగ్గొడతాను. కుముదా, లే. సారీ చెప్పు. నేనేం చేశానని సారీ చెప్పాలి? పరాయి వాళ్ళ వస్తువులు మనం తీసుకోకూడదు కదా, తప్పు కదా. ఈ ఇంట్లో ఉంటే పరాయి వాళ్ళది ఎలా అవుతుంది అక్క? మన వాళ్ళది కదా అని చూసామంతే. ఈ ఇంట్లో శివపార్వతిలాగా చీర కట్టుకొని ఈ కుసుమ ఉంది. తను మనమ్మాయి అయిపోతుందా? తను మన మనిషి అయిపోతుందా? కాదు కదా. సర్లే బావా, ఏదో తెలియక తీసుకుంది. చిన్న పిల్ల బెట్టు చేస్తుంది. అది సారీ చెప్పకపోతే దాని తరపున నేను సారీ చెప్తున్నాను. సారీ బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.